ఏసీసీ బుల్లెట్ పాయింట్స్ అండి. నేను పెడతానండి. మీటర్లు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు వెంటనే రద్దు చేయాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కరుణారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. నా పేరు అరిగల అరుడు కుమారి, స్టేట్ జనరల్ సెక్రటరీ మరియు డిసిప్లిన్ కమిటీ, స్టేట్ డిసిప్లిన్ కమిటీ సభ్యురాలినండి. ఈరోజు నిడదవోలు నియోజకవర్గం ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏదైతే స్మార్ట్ మీటర్లు బిగించాలో, రాష్ట్రంలో ప్రతి గృహానికి కూడా బిగించాలన్న ఆలోచన తలపెట్టిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. అప్పట్లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి స్మార్ట్ మీటర్ బదలగొట్టనని చెప్పి లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో పిలుపునిచ్చారు. కానీ ఈ రోజు వీళ్ళకి అధికారం రాగానే అవన్నీ మర్చిపోయి మళ్ళీ అదే స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి సామాన్య ప్రజలకు భారం చేస్తున్నారు. ఇప్పటికే కరెంటు మీటర్లు ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని చెప్పి ప్రజలపై భారం వేస్తున్నారు. మరి వీళ్ళ అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చినప్పుడు ఒక మాట, ప్రజలకు మంచి చేస్తారన్న ఉద్దేశంతో ప్రజలు ఈ రోజు వీళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ ఆ ఆలోచనలన్నీ తొంగలోకి తొక్కి మళ్ళీ ప్రజలపై భారం వేసే ఆలోచనలే చేస్తున్నారు. కుబేరుని కుబేరుని చేయాలన్న ఆలోచన తప్ప ప్రజలను బాగు చేయాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. సూపర్ 6 పథకాల అమలును మర్చిపోయారు. ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ పెద్ద భారాలను ప్రజలపై వేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ని మన ఫోన్కి ఎలా అయితే రీఛార్జ్ చేసుకుంటున్నామో అలా రీఛార్జ్ చేయించుకుంటే కానీ పనిచేయని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ దానికి కూడా ఒక 100 రూపాయలు పెనాల్టీ వేయాలని అంటున్నారు. పెనాల్టీ వేసి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలని చెప్తున్నారు. కానీ దీనిపైన అవగాహన కల్పించండి ప్రజల్లోకి వచ్చి. మీరు ఆధైర్యం కూడా చేయలేకపోతున్నారంటే ఇందులో లోపం ఉంది. మీ లోపాన్ని మీరు గుర్తించండి. ప్రభుత్వంగా మీరు బాధ్యత తీసుకుని ప్రజల్లోకి దీనికి తీసుకొచ్చి దీని మీద అవగాహన క్లాసులు పెట్టండి. మాకు కొంచెం అవగాహన వస్తుంది. మీకు అవగాహన లేదు, ఎవరికి అవగాహన లేదు, ఏమీ లేకుండా తీసుకొచ్చి మాపై భారం వేయొద్దని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవూరు భద్రంధర, నిడదవోలు నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి ఈరోజు ఇక్కడ మేము మండు టెండలో ఎలక్ట్రికల్ డిఈ గారు ఆఫీస్ ఎదురుగుండా మేము నిరాదీక్ష చేస్తున్నామండి. ఎందుకు చేస్తున్నామో ఇల్లు వచ్చి వాళ్ళు చూస్తున్నారు, ఏంటి అని అడుగుతున్నారండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అలాగా ఆశ్చర్యపోతున్నారండి. ఏంటంటే కరెంటు డిజిటల్ మీటర్లు పెడుతున్నారండి, స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు. అవి ఎందుకు పెడుతున్నారు కూడా మధ్యతరగతి పీపుల్కి ఎవరికి అవగాహన లేదండి. అవి పెడతాం వల్ల సామాన్య మానవుడికి నెత్తి మీద గుదిబండిలాగా ఉందండి. ఎందుకంటే ఆ స్లాబ్ సిస్టమ్ 3 రకాలుగా విభజించారండి. ఉదయం పూట ఒక రేటు పెడతారంట, మధ్యాహ్నం పూట ఒక రేటు, నైట్ ఒక రేటు అంటండి. మరి సామాన్య పరుడు ఎప్పుడు పడుకుంటాడంటే నైట్ టైమే కదా, పగలే కూలి పనులు ఉద్యోగానికి ఇది వస్తాడు. ఆ నైట్ టైం పడుకున్న టైంలో రేట్లు పెంచుతారండి కరెంట్ ఛార్జ్. ఇది ఎంతవరకు సౌకర్యం చెప్పి మేము మోడీ గారిని అడుగుతున్నామండి. ఏమండి ఆదాయ గారు ఇప్పుడు దాకాను సెల్ ఫోన్ లాగా వచ్చారండి. ఇప్పుడు దాకా గుమ్మం దాకా వచ్చి ఇప్పుడు లోపలికి కరెంట్ మీటర్ ఉన్నప్పుడు గుమ్మం లోపలికి వచ్చేస్తున్నాడండి. అంటే మన సొమ్మంతా దోసేయడానికి ఇది ఒక మాస్టర్ మైండ్ ప్లాన్ అనమాట అండి. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామండి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారండి. ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు అవుతారని మేము భావిస్తున్నామండి. మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తోటే బడుగు బలహీన వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. కరెంట్ మీటర్ ఖరీదు 18,000 రూపాయలండి. ఆ 18,000 రూపాయలు కూడా మన ఎత్తున రుతుతారంటండి. సో ఇవన్నీ ఆదాయాన్ని జేబులు నింపడానికి, అంబానీ జేబులు నింపడానికి తప్ప సామాన్య మానవుడికి కలిసి వచ్చేది ఏం లేదండి. అందుకని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తున్నామండి. రేపు నుంచే, ఈ రోజు నుంచే ఆ స్మార్ట్ మీటర్ బిగిత్తం ఆపాలని చెప్పి అంటున్నామండి. లోకేష్ అన్నయ్య గారు కూడా చెప్పారు. రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో లోకేష్ అన్నయ్య గారు చెప్పారు ఏమని, ఆ స్మార్ట్ మీటర్లు మీ ఇంటికి వస్తే తీసుకొని లాక్కొని పగలు కొట్టండి అన్నారు. ఇప్పుడు అదే పని చేయమంటారు మమ్మల్ని కూడా. దయచేసి అర్థం చేసుకుని ఈ కార్యక్రమం విరమిస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తామండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, శర్మారెడ్డి గారి నాయకత్వం, విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మరి రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతం చేస్తామండి. ఇప్పుడు మేము ఈ నిడదవోలు టౌన్లోనే పెట్టామండి. రేపు నుంచి పెర్రల మండలం, ఉండ్రాజవరం మండలం. మరి ఈరోజు నిడదవోలులో నిరాదీక్ష చేస్తున్నామండి.
ఇది ఇలాగా కొనసాగితే కనుక మేము ఈ నిరాదీక్షను ఇంకా ఉధృతం చేస్తామండి. రానున్న రోజుల్లో ఆమరణ దీక్ష కూడా మేము వెనకాడిపోమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. కామన్ స్థాయి కానించి ఉన్నవాడి దాకా దీని గురించి అవగాహన లేదండి. మేము అవగాహన తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పి ప్రతి మండలాన్ని కూడా వెళ్తా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నామండి. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. మీడియా మిత్రులకు నమస్కారం అండి. నా పేరు చిన్న మురళీకృష్ణ. నిడదవోలు నియోజకవర్గంలోని ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టాం. ఈ నిరాహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆదాని ప్రధానమంత్రి రహస్య ఒప్పందం పార్లమెంట్ ఆమోదించకుండా విద్యుత్ బిల్లుని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని సామాన్యులపైన భారం మోపడానికి స్మార్ట్ మీటర్లని పెట్టారు. ఈ స్మార్ట్ మీటర్లని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తిగా వ్యతిరేకించి మీటర్ల ధ్వంసం చేయమని ఇటు లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే కూటమి నాయకులు ఈరోజు స్మార్ట్ మీటర్లను బొత్తాస పలుకుతున్నారు. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ఏదైనా గత వైసీపీ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ నరేంద్ర మోడీ జేబులో మనుషులేనని, నరేంద్ర మోడీ దేశం కోసం కాకుండా కార్పొరేట్ దిగ్గజాలైన అంబానీ కోసం అదానీ కోసం చేస్తున్నారని ప్రజలు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల రాబోయే రోజుల్లో చాలా పెనుభారం మోపుతుందని ఇప్పటికే సర్దుబాటు కింద 15,545 కోట్లు ప్రజల మీద భారం మోపారని, ఈ స్మార్ట్ మీటర్ల నిమిత్తం దీనికి అయ్యే ఒక్కొక్క ఖర్చు 18,000 రూపాయలు, ఇది కూడా ప్రజల మీద భారం మోపుతారని, దీన్ని తక్షణం నిలిపివేయాలని, ఈ స్మార్ట్ మీటర్ ప్రక్రియ రాష్ట్రమంతా తక్షణం ఆపకపోతే మా యొక్క ఈ నిరసన కార్యక్రమం ఈరోజు ఈ నిరాహార దీక్ష చేస్తున్న ఈ కార్యక్రమం వాడవాడలా గ్రామానికి వెళ్ళి రాష్ట్రమంతా ఒక ఉప్పెన కింద ఒక భారీ ఉద్యమం చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్నాం. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్.